చైనాలో ఒక మెగా ఈవెంట్ జరగబోతుందండి. దీని పేరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దీనికోసము ప్రస్తుతము అజిత్ దోవెల్ గారు బీజింగ్ వెళ్ళారు. సో వెళ్ళిన ఆయన వాంగ్ యీ అంటే చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయన్ని కలవడము, ఒక హై లెవెల్ మీటింగ్ అనే దాంట్లో పాలు పంచుకోవడం. సో ముఖ్యంగా మాట్లాడాలి అంటే మౌంట్ కైలాష్. సో మౌంట్ కైలాష్కి వెళ్ళడానికి ఇంకా కూడా చైనా వైపు నుంచి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే భారతీయులు టిబెట్లోకి వెళ్ళి మౌంట్ కైలాష్కి వెళతారు కదా. సో ఈ యాత్ర అనేది మనకు చాలా చాలా పవిత్రమైనది. కానీ చైనా వాడు దీనిని అవకాశంగా తీసుకొని మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మీకు అజిత్ దోవెల్ గారు చైనా వెళ్ళి బీజింగ్లో దీనికి సంబంధించిన విషయాలు, నువ్వు ఇవాళ నీకు నాకు మధ్య గొడవలని చెప్పి మౌంట్ కైలాష్ యాత్రను ఆపుతున్నావు, కానీ తరతరాలుగా ఇది మా నమ్మకము, దీనిని పెట్టుకొని నువ్వు బ్లాక్మెయిల్ చెయ్యకు, క్లియర్గా ఈయన చెప్పారు. ఇక తరువాత చూశారనుకోండి, ఇది ఒక మేజర్ ఈవెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో 4 సూపర్ పవర్స్ అన్నారు అనుకోండి, అమెరికా, రష్యా, చైనా, భారత్. ఇవాళ అమెరికాను మీరు చూశారనుకోండి, ఒక కామెడీ దేశంలాగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు. ఆయన మాట్లాడుతూ ఉంటే మీకు ఇంటర్నేషనల్ మీడియా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వాళ్ళు రిపోర్ట్స్ రాస్తున్నారు. ఇక రెండవ దేశము అంటే రష్యా. రష్యా అంటేనే ఆయుధాల ఎక్స్పోర్ట్స్. అలాంటిది ఇవాళ రష్యా వద్ద ఆయుధాలు కొనడానికి ప్రపంచ దేశాలు భయపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ మీద ఉండే శాంక్షన్స్. మరి మిగిలిన 2 దేశాలు చైనా, భారత్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మొన్న ఏమన్నారు, భారత్ యొక్క సహాయం మాకు కావాలి, వాళ్ళు గ్లోబల్ సౌత్ యొక్క నాయకులు, అంటే గ్లోబల్ సౌత్ యొక్క లీడర్ భారత్ను అనడంతో చైనా వాడికి ఒళ్ళు మండుతుంది. భారత్ కన్నా ఎన్నో రెట్లు మా జీడిపి ఎక్కువ, మా ఎక్స్పోర్ట్స్, మా ప్రొడక్షన్, మా రెవెన్యూస్ చాలా ఎక్కువ. అలాంటిది భారత్ను నువ్వు గ్లోబల్ లీడర్ అంటావా, గ్లోబల్ సౌత్ లీడర్ అంటావా? ఇది చైనా వాడికి ఎప్పుడు కోపం. కానీ చైనా వాడి తీరును గమనించారనుకోండి, ఎగ్జాక్ట్లీ అమెరికా ఎలా ప్రవర్తిస్తుందో చైనా కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, చైనా అన్నప్పుడు అది ఒక అమెరికా లాంటి దేశము, భారత్ అన్నప్పుడు ఇది ఒక రష్యా లాంటి దేశము. అంటే మీకు ప్రపంచంలో ఇవాళ మీరు గ్లోబల్ పవర్స్ అన్నారు అనుకోండి, అమెరికాను పక్కన పెట్టండి, రష్యాను పక్కన పెట్టండి, చైనా, భారత్ అని మాట్లాడాలి. ఈ కాంటెక్స్ట్లో మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మీటింగ్ కోసం అజిత్ దోవెల్ గారు వెళ్ళారు. ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చైనా వెళ్ళారు. నెక్స్ట్ వీక్ మీకు మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు కూడా వెళుతున్నారు. ఎందుకండి వీళ్ళందరూ పొలోమంటూ చైనాకు ఎందుకు వెళ్ళడము, మన శత్రు దేశము కదా అంటే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ మీకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ వాళ్లకు సంబంధించిన ఒక మెగా మీటింగ్ ఉంటుంది. తరువాత లెవెల్లో చూశారనుకోండి డిఫెన్స్ మంత్రులు, సో వీళ్ళందరూ కలుస్తారు. 3వ లెవెల్లో మీకు ఫారిన్ మినిస్టర్స్, అంటే మన అజిత్ దోవెల్ గారు ఆల్రెడీ వాంగ్ యీని కలిసి ఉన్నారు, జైశంకర్ గారు కూడా వాంగ్ యీని కలుస్తారు. సో ఇక్కడ మనం మాట్లాడేది ఏమిటి అంటే, కెనడాలో మోదీ గారు వెళ్ళినప్పుడు ఈ G7 ఈ దేశాలు కలిశారు కదా, సో మనల్ని గెస్టుగా పిలిచారు. ఆ టైంలో మోదీ గారు ఏం మాట్లాడారు అంటే, తీవ్రవాదం పట్ల మీ అందరికీ కూడా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, మీ అవసరాలకు తగ్గట్టుగా తీవ్రవాదాన్ని వాడుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, జీరో టాలరెన్స్ అంటే జీరో టాలరెన్సే, మా వైఖరిని చూడండి, క్లియర్గా ఈ దేశాలకు చెప్పారు. ఇవాళ అజిత్ దోవెల్ గారు కూడా చైనాలో కూర్చొని చైనాను నిందించడం ఎంత పెద్ద విషయం చూడండి. చైనాలో ఉంటూ మీ డబుల్ స్టాండర్డ్స్ మానుకోండి, మాతో ఏమో వ్యాపారము అంటారు, ఎలిఫెంట్ డ్రాగన్ కలిసి డాన్స్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది, మనము కలిసి పోదాము, మన మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి అన్నీ మాట్లాడతారు. కానీ ఇంకొక వైపు పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు, సో వాళ్ళకి కావలసిన ఆయుధాలు
పాకిస్తాన్ ఆర్మీకి కావలసిన యుద్ధ విమానాలు, మిజైళ్లు రేపు J-35 కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్. అలాంటి దేశముతో నీకు స్నేహము ఏమిటి? సో వాళ్ళని ఎందుకు నువ్వు ఇలాగ సపోర్ట్ చేస్తున్నావు? నాతో ఉండాలి అంటే ఫెయిర్గా ఉండు, అంతేగాని డబుల్ స్టాండర్డ్స్. ఒకవైపేమో తీవ్రవాదము అంటావు, ఇంకొక వైపేమో భారత్తో ఫ్రెండ్షిప్ అంటావు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అజిత్ దోవెల్ గారు ఒక పెద్ద బాంబును పేల్చారు. సో మీకు చైనాలో కూర్చొని ఇలా ఎలా మాట్లాడగలరు అంటే, ఇవాళ మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము SCOకి వెళ్ళేటప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ అనబడే ఒక అతి పెద్ద ఈవెంట్ను చేసేసి ఇవాళ చైనా వెళుతున్నాం. అంటే చైనా ఓడిపోయిన దేశము, భారత్ గెలుపు సాధించిన దేశము అనే ఒక ధీమా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. SCOకి వెళ్ళేటప్పుడు తక్కిన దేశాలంతా, ముఖ్యంగా ఇరాన్, నిన్నే కదా అయ్యింది. సో ఇరాన్ వాళ్ళు మనల్ని ఒక హీరోలా చూస్తారు. ఇప్పుడు ఇరాన్ని అమెరికా వాడు హీరో చేసాడండి. మామూలుగా ఉంటున్న దేశము, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాడి మీద యుద్ధము, వాడు తిరగబడాక ఇవాళ ఇస్లామిక్ దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, వాళ్ళందరూ ఇరాన్ని ఒక హీరోలా చూస్తున్నారు. మేము ఎవరము చెయ్యలేని పని అమెరికా ఇజ్రాయెల్ మీద ఇలా తిరగబడ్డావు అంటే చాలా గ్రేట్ అని చెప్పి ఇరాన్ అంటున్నారు. అలాంటి ఇరాన్ కూడా SCOలో అక్కడ ఉంటుంది. అలాంటప్పుడు భారత్ యొక్క ఈ పాపులారిటీ, ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఉన్నారంటే అందరూ ముందు మన వాళ్ళనే చూస్తారు. ఇది చైనా వాడికి మింగుడు పడదండి, అస్సలు వాడికి నచ్చదు. కానీ ఇవాళ అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే, మోదీ గారు చైనా వెళతారా? వీళ్ళ ముగ్గురు, ఈ త్రిమూర్తులు వెళ్ళారు. అజిత్ దోవెల్ అనండి, రాజ్నాథ్ సింగ్, జైశంకర్ గారు వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడాలో, మీకు చైనాను ఎలా ఎండగట్టాలో క్లియర్గా మాట్లాడతారు. కానీ ఇప్పుడు మోదీ గారు చైనా వెళ్ళడము ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, SCO అన్నప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడేది RCI, రష్యా, చైనా, ఇండియా, వీళ్ళు కలిసిపోవాలి. మరి అక్కడ పుతిన్ గారు వస్తారు, చైనాకు ఆయన వస్తాడు. జీ జింగ్పింగ్ చైనాలోనే ఉంటాడు. ఇప్పుడు మోదీ గారు వెళ్ళారు అనుకోండి, ఈ సమీకరణ అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ SCO 2025 SCO ప్రపంచంలో ఒక అతి ముఖ్యమైన ఈవెంట్. అమెరికా వాళ్ళు లోపల రగిలిపోతున్నారు. వీళ్ళు కలిసిపోయారంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి కూడా, అంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ రాకపోయినా ఇరాన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, అలాగే పాకిస్తాన్ నుంచి వాళ్ళ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వచ్చాడు అనుకోండి, మోదీ గారు అక్కడ కూర్చొని ఉన్నారు అనుకోండి, ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. నిన్ను చావు దెబ్బ కొట్టాం, ఆపరేషన్ సింధూర్ పేరు మీద నువ్వు బంకర్లో దాక్కునేలాగా చేశాము, ఇవాళ నా ముందు వచ్చి కూర్చుంటావా ఏంట్రా నువ్వని మోదీ గారు ఒక్క చూపు చూస్తే మీకు షాబాజ్ షరీఫ్కి అర్థమవుతుంది, బాబోయ్ ఇదేదో డేంజరస్ ప్లేస్లా ఉంది, చైనా వాడు నన్ను సపోర్ట్ చేయాలి, వాడు నన్ను ఆదుకోవాలి అనే ఒక సిచ్యువేషన్ మీకు SCOలో కలిగిపోతుంది. సో అలాంటి కాంటెక్స్ట్లో మోదీ గారు ఇవాళ చైనా వెళతారా లేదా పెద్ద లెవెల్లో జరుగుతున్న ఒక డిబేట్ అండి. ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీని మీదే దృష్టి పెట్టారు. ఎందుకంటే పుతిన్ గారు, జీ జింగ్పింగ్, మోదీ వీళ్ళు ముగ్గురు కలిసిపోతారా? కలిసిపోతే వెస్టర్న్ కంట్రీస్, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అనడానికి కూడా లేదండి, అమెరికా టోటల్గా ఐసోలేట్ అయిపోయింది. వాళ్ళు కెనడాతో గొడవలు, మెక్సికోతో గొడవలు, యూరోప్ యూనియన్కి ఎటువంటి సపోర్ట్ చేయము, ఇన్ని మాట్లాడుతున్నప్పుడు రష్యాను ఐసోలేట్ చేయాలనుకున్నారు, కానీ ఇవాళ అమెరికా ఐసోలేట్ అయిపోతుంది. వీళ్ళు ముగ్గురు కలిసిపోతే పాకిస్తాన్ వాడికి ఎలా ఉంటుంది? సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జరగబోతుంది. ఆల్రెడీ వీళ్ళందరూ ఈ మంత్రులు వెళ్ళిపోయారు. ఇవాళ మోదీ గారు చైనా వెళితే బీజింగ్లో ఆయన కూర్చుంటే మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్కి ఎలా ఉంటుంది? ఓడిపోయిన దేశమని కాదు, మీకు భయభ్రాంతులై ఎక్కడెక్కడో వీళ్ళు దాక్కున్నారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన ముందు కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.